ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఆటుపోట్లు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఏ సమస్యలు అయినప్పటికీ కూడా మానవుల జీవితంలో సర్వసాధారణమే. అయితే కొంతమంది అయితే తేరుకుని బయటపడతారు, కొంతమంది తేరుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ధైర్యము రెట్టింపు కలుగుతుంది. ఈ యొక్క వీడియో యొక్క వాక్యము మీకు మంచి ఓతానిస్తుంది. అందుకని ఈ వీడియో చివరి వరకు మీరు చూడండి. నేను అపోస్తలుల కార్యంలో 27వ అధ్యాయము మీతో నేను ధ్యానిస్తున్నాను. అపోస్తలుడైన పౌలుతో పలంగా 270 మంది ఖైదీల్ని యెరూషలేము ఓడరేవు నుండి రోమా దేశానికి తీసుకువెళుతున్నారు. రోమా దేశంలో ఉన్న రోమా చక్రవర్తి సీజర్ ముందు నిలబెట్టి అత్యున్నత న్యాయం కోసం వీరు తీసుకెళ్తున్నారు. వీళ్ళు ప్రయాణం చేసిన ప్రయాణము 3 నెలల వ్యవధి పట్టింది. యెరూషలేము నుండి రోమా దేశానికి వెళ్తానికి ఈ 3 నెలల వ్యవధి ఎంతో భయాందోళన కలిగించేలాగా వీళ్ళు 3 నెలలు చేసిన ప్రయాణము ఎంతో మరణంతో వీరు పోరాడారు, సమస్యలతో వీరు పోరాడారు, ఎగసపడుతున్న కెరటాలతో వీరు పోరాడారు, ఫెను తుఫానుతో వీళ్ళకి పోరాడి వీరిని దేవుడు ఒడ్డుకి చేర్చాడు. అందుకని ఈ వీడియోని మీరు చివరి వరకు మీరు చూడండి. అపోస్తలుడైన పౌలుని 270 మంది ఖైదీలు యెరూషలేములో వాళ్ళు ప్రయాణము మొదలుపెట్టి కైసరయు, సీదోను, కుఫ్రా, మోరా అనే సముద్ర మార్గంలో వీరు వెళ్ళారు. ఎప్పుడైతే మోరా అనే ఓడరేవుకి వీరు చేరారో అక్కడ నుండి మరొక ఓడ వీరు మారారు. ఆ ఓడ ఎక్కి రోమా దేశానికి వీరు వెళుతున్నారు. ఈ మరొక వాడ మోరాన ప్రాంతం దగ్గర ఎప్పుడైతే మారారో అక్కడ నుంచి వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితి మొత్తం మారిపోయింది, స్వరూపం మారిపోయింది. సముద్రం యొక్క కెరటాలు ఎగసిపడుతున్నాయి, ఎదురుగాలులు, ప్రయాణం చేయటానికి అస్సలు సౌఖ్యంగా లేదు. వీరు ముందుకే ప్రయాణం చేస్తుండగా కౌడా అనే ఒక ద్వీపం వచ్చింది. ఆ ద్వీపం చాటున వీరు వెళుతున్నారు. ఆ ద్వీపం దగ్గర ఆపి తాళితోటి ఈ యొక్క ఓడను చుట్టూరు కట్టి నియంత్రిద్దామనుకున్నారు, కానీ నియంత్రించటము వీళ్ళ వల్ల అవ్వలేదు. ఆ యొక్క వెళుతున్న కెరటానికి మరలా వీళ్ళు సముద్రంలోనే వీళ్ళు వెళ్ళిపోయారు. ఆ యొక్క ద్వీపం నుంచి 3 దినాలు వీరు సూర్యుని కానీ, నక్షత్రాలను కానీ, చంద్రుని కానీ వెలుగు వీరు చూడలేదు. దాదాపుగా 14 దినాలు వీళ్ళ ఆహారం లేదు. ఈ 14 దినాలు వీళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, వీళ్ళు ఎదుర్కొన్న ప్రయాణము అత్యంత ప్రమాదంగా, అత్యంత భయాందోళన కలిగించేలాగా ఉంది. ఆ ఓడనిలో ఉన్న సరుకులన్నీ కూడా సముద్రంలో పారవేసి ఓడని తేలికపరిచారు. అయినా సరే యొక్క ఓడ ఆ యొక్క ఎదుర్కొంటున్న ఆ యొక్క సముద్రం కెరటాలకి అటు ఇటు కొట్టుకుంటుంది. ఓడ ఎక్కడ పగిలిపోయి, ఓడ ఎక్కడ బద్దలైపోయి వీరు సముద్రంలో పడిపోతారని చెప్పి ఎంతో భయం కలిగింది. ఈ 27వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, వీరిలో ఏ ఒక్కరిలో కూడా బ్రతికి బయటపడతారని చెప్పి ఏ ఒక్కరిలో కూడా నమ్మకం లేదంట. ఒకే ఒక్కరికి ఉంది, అది అపోస్తలుడైన పౌలుతోటి ఒక రాత్రి కాల సమయంలో దేవుని దూత వచ్చి మాట్లాడుతుంది. పౌలు, నువ్వు కైసరు ముందు నువ్వు నిలిచి ఉంటావు, ఓడలో ఉన్న వారు ఏ ఒక్కరికి కూడా ఏ హాని కలగదు, దేవుని అనుగ్రహం వారి మీద ఉన్నదని. ఇలాగ అపోస్తలుడైన పౌలు వాళ్ళందరినీ కూడా ధైర్యపరిచారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఓడ యొక్క యజమానులకు కూడా భయం కలిగిందంట. ఎందుకంటే ఈ ఓడకి యజమానులు ఎప్పుడూ కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇటువంటి తుఫాన్లు, సముద్రంలో ఉన్న కెరటాలు వాళ్ళు ఎన్నో చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళలో కూడా భయం కలిగిందంట. వాళ్ళను కూడా ధైర్యపరిచింది అపోస్తలుడైన పౌలు. వారితో చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈ యొక్క అపోస్తల కార్యం 27వ అధ్యాయము 34 చివరి లైన్లో, ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకున్నాడని అందరినీ బతిమాలను. అపోస్తలుడైన పౌలే వాళ్ళని బతిమాలాడంట. ఒక వెంట్రుకైనా మీ యొక్క తలలోంచి రాదని చెప్పి దేవుని దూత రాత్రి నాతో మాట్లాడింది, మనకి ఏ హాని కలగదని. దేవుని దూత వారితో మాట్లాడిన వెంటనే ఎక్కడో కూడా వర్షం ఆగిపోలేదు, ఎదురుగాళ్ళు ఆగిపోలేదు, కెరటాలు ఉవ్వెత్తుని ఎగురుతున్న కెరటాలు ఆగిపోలేదు, వాళ్ళ ప్రయాణం సుఖంగా అయిపోలే. కానీ దేవుని దూత వారితో మాట్లాడిన మాట వాళ్ళు విశ్వసించారు. ఓడలో ఉన్న వారందరూ కూడా విశ్వసించారు. ఎన్ని ఇబ్బందులు అయినప్పటికీ కూడా వాళ్ళు ముందుకెళ్తూనే ఉన్నారు. ముందుకెళ్తున్నప్పుడు మాల్తా అనే ఒక ద్వీపం వచ్చింది. అక్కడ
అనాగరికమైన మనుషులు ఉన్నారు. అమాల్తా ద్వీపం దగ్గర ఆగినప్పుడు అనాగరికమైన మనుషులు ఉన్నారు, నాగరికత లేని మనుషులు ఉన్నారు. 28వ అపోస్తల కార్యాలు మనం చూస్తాం. విషసర్పం కూడా అపోస్తలుడైన పౌలుని కరిచివేసింది. ఎన్నో ఇబ్బందులు వీరు చూశారు, ఎన్నో పోరాటాలు వీళ్ళు ఎదుర్కొన్నారు, ఎన్నో సమస్యలు వీరు చవి చూశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు వెనక్కి జారలేదు, పిరికివారుగా వారు లేరు, ముందుకే వారు వెళ్ళారు. 3 నెలలు దాటిన తర్వాత వీళ్ళందరూ కూడా రోమా దేశపు యొక్క దేశ సరిహద్దుల్లోకి వీరు అడుగుపెట్టారు. మనుషుల యొక్క జీవితము ఆరోగ్యంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ఏ రకంగా పతనం అయిపోయినప్పటికీ కూడా ఆ వ్యక్తి దేవుని నమ్మని ఎడల ఆ వ్యక్తిని దేవుడు అవిశ్వాసుల ముందు, ప్రజల ముందు, లోకం ముందు మరలా ఆ వ్యక్తిని యొక్క జీవితాన్ని కడతాడు. అరోరా పర్వతం మీద నోవాహు ఓడని ఎలాగ తయారు చేసి ఎలా అందంగా నిర్మించాడు, అలాగే ఒక వ్యక్తి జీవితం ఏ పరిస్థితిలో శిథిలమైపోయినప్పటికీ కూడా మరలా దేవుడు వాళ్ళని మళ్ళా కట్టడానికి దేవుడు సమర్థుడు గల దేవుడు. దేవుడి యొక్క కార్యాలు ఎలా ఉంటాయంటే, వీడు అయిపోయాడురా, వీడి జీవితం అయిపోయిందిరా, వీడి పతనం మొదలయ్యిందిరా అని లోకులు అనుకున్నప్పుడు వాళ్ళని సిగ్గుపరచడానికి దేవుడిని నమ్ముకున్న వాడిని మరలా గణపరుస్తాడు, తలగా దేవుడు చేస్తూ ఉంటాడు. ఇలాగే అపోస్తలులు పౌలు 270 మంది ఖైదీలని దేవుడు అలా ఒడ్డుకి చేర్చాడు. ఇప్పటికీ కూడా మాల్తా అనే ద్వీపంలో మ్యారిటైమ్ అనే ఒక మ్యూజియంలో వీళ్ళందరి గురించి అక్కడ ఇప్పటికీ కూడా భద్రపరిచారు. ఆ వార్డు సంబంధించి లంగర్లు, యాంకర్స్ కూడా ఇప్పటికీ కూడా ఆ మ్యారిటైమ్ అనే మ్యూజియంలో ఇప్పటికీ కూడా ఉన్నాయి. గత వీడియో కూడా దీని మీద నేను చేశాను. అందుకని దేవుడు ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాడు. అపోస్తలుడైన పౌలుని 270 మందిని తల వెంట్రుక ఒకటి కూడా నేల మీద రాలకుండా వాళ్ళందరికీ కూడా భద్రపరిచాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు, దేవుడు మనతో కూడా వాగ్దానం చేశాడు, దేవుడు నమ్ముకున్న వారందరికీ కూడా వాగ్దానం చేశాడు. పర్వతాలు తొలగిపోయినను, మెట్టెలు దద్దరిల్లనను, నా కృప నీ ఎడల తొలగిపోదని చెప్పి. అందుకని వారిని నమ్ముకునే వారిని దేవుడు ఏ ఒక్కరిని కూడా సిగ్గుపరచాడు. అపోస్తలుడైన పౌలు 270 మంది సముద్ర గర్భంలో, సముద్ర ప్రయాణంలో ఎటు చూసినా మనుషులు లేరు, ఎటు చూసినా ఏ ఓడ లేదు, ఎటు చూసినా ఒడ్డు లేదు, ఎడతెగ కింద పడుతుంది వర్షం, భయంకరమైన గాలులు, ఉవ్వెత్తున ఎగురుతున్న కెరటాలు, తాళ్ళు వేసి కడుతుంటే తాళ్ళు తెగిపోతున్నాయి, వాడ నియంత్రించలేకపోతున్నారు. ఎంతో భయంకరమైన ప్రమాదం వాళ్ళు చూచారు. అయినప్పటికీ కూడా దేవుడు ఆ దూత అపోస్తలుడైన పౌలుని బలపరిచింది. అపోస్తలుడైన పౌలు వాళ్ళందరినీ కూడా ధైర్యపరిచాడు. ఈ వాక్యం ద్వారా కూడా చదవండి. ఈ అపోస్తలుల కార్యం 27-28 అధ్యాయము చక్కని మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు దేవుడు ఎలాగా సీజర్ ముందు ఎలాగ నిలవబెట్టాడు, అపోస్తలుడైన పౌలుని సిబ్బంది రోమా దేశంలో ఎలాగ దేవుడు తీసుకొచ్చాడు, అపోస్తలుడైన పౌలుని సిబ్బందిని రోమా దేశపు యొక్క ఒడ్డుకి ఎలా చేర్చాడు, మనందరినీ కూడా దేవుడు ఒడ్డుకు చేర్చునుగాక. సమస్యలని, ఆరోగ్యం సమస్యలని, ఆర్థిక సమస్యలని, ఏ సమస్యలు అయినప్పటికీ కూడా అవన్నిటి నుంచి తప్పించి దేవుడు మనందరినీ కూడా ఒడ్డుకు చేర్చునుగాక. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. మరొక వీడియోతో మనం కలుద్దాము. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.